శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 2, సూత్రాలు 32 నుంచి 63 వరకు. అనుపపత్తేస్తున శరీర 1, 2, 3, 34. మరోవైపు ఆ గుణాలు దానిలో సాధ్యం కానందున దేహధారి అయిన అనగా ఆత్మ, మనోమయి మొదలైన వాటిచే సూచింపబడదు. అనుపపత్తేస్తున శరీర, అనుపపత్తే సమర్థనీయం కాకపోవటం, అసాధ్యం కారణంగా, అసమంజసత్వం కారణంగా అవి తగినవి కానందున. తూ కానీ మరోవైపు, నా కాదు, శారీర దేహధారి అయిన జీవుడు లేదా వ్యక్తిగత ఆత్మ. అటువంటి గుణాలు వ్యక్తిగత ఆత్మకు వర్తించవు. సూత్రానికి మద్దతుగా వాదన కొనసాగుతుంది. పేర్కొన్న గుణాలు బ్రహ్మంలో సాధ్యమని మునుపటి సూత్రం పేర్కొంది. అవి జీవునిలోని లేదా దేహధారి అయిన ఆత్మలో సాధ్యం కాదని ప్రస్తుత సూత్రం ప్రకటిస్తుంది. మనస్సు లేదా మనోమయ మొదలైన వాటితో కూడి ఉండటం వంటి గుణాలు బ్రహ్మానికి మాత్రమే ఉంటాయి, కానీ దేహధారైన ఆత్మకు ఉండవు. ఎందుకంటే ఎవరి సంకల్పాలు సత్యమైనవో, ఎవరి ఆత్మ ఆకాశమో, ఎవరు మౌనమో, ఎవరు కలత చెందరో, ఎవరు భూమి కన్నా గొప్పవారో వంటి గుణాలను వ్యక్తిగత ఆత్మకు ఆపాదించలేము. శరీరం లేదా దేహధారి అయిన అనే పదానికి శరీరంలో నివసించటం అని అర్థం. ఎదుటివారు భగవంతుడు శరీరంలో కూడా నివసిస్తాడు అని అంటే మేము ఇలా సమాధానమిస్తాము: నిజమే, ఆయన శరీరంలో నివసిస్తాడు, కానీ కేవలం శరీరంలో మాత్రమే కాదు. ఎందుకంటే శృతి ఇలా ప్రకటిస్తుంది: భగవంతుడు భూమి కన్నా గొప్పవాడు, ఆకాశం కన్నా గొప్పవాడు, ఈదర్లాగా సర్వవ్యాపి, శాశ్వతుడు. దీనికి విరుద్ధంగా వ్యక్తిగత ఆత్మ శరీరంలో మాత్రమే నివసిస్తుంది. దానితో పోల్చినప్పుడు సూర్యుని వంటి బ్రహ్మము యొక్క తేజస్సు ముందు జీవుడు మిణుగురు పురుగు వంటివాడు. గ్రంథములో వర్ణించబడిన ఉన్నత గుణాలు జీవునిలో నిశ్చయంగా సాధ్యం కావు. సర్వవ్యాపి అంటే దేహధారి అయిన ఆత్మ లేదా వ్యక్తిగత జీవాత్మ కాదు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపకత్వాన్ని ఆపాదించటం ఎంతమాత్రం సాధ్యం కాదు. ఒకే వ్యక్తి ఒకే సమయంలో అన్ని శరీరాలలో ఉండగలగడం అనేది కూడా అసాధ్యం మరియు వాస్తవానికి హేతువుకు విరుద్ధం. సశేషం. శుభం భూయాత్.